Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల వల్ల పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లా సహా 18 జిల్లాల్లో ఈ భారీ వర్షాలు పడతాయి. ఇవి తొలి అకాల వర్షాలు అవుతాయి. అంతేకాదు వడగళ్ల వర్షాలు కూడా పడే అవకాశం అయితే ఉంది. 3 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని రోజులుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది. ఇది ప్రధానంగా నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల ఈ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారత రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుంది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. 18 జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ అయితే చేశారు. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, వడగళ్ల వానలు పడతాయి. నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో నమోదవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. హైదరాబాద్లో కూడా పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాత్రి వేళలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా కనిష్టంగా 32 డిగ్రీల నుంచి 18 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా కూడా దీని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ తీర ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రధానంగా రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఓకే ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అవుతుంది. ఇక మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.